హలో దోస్తులు, టుడే స్పెషల్ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. కాంబినేషన్కి ఎగ్ దోశ కాంబినేషన్కి పల్లీ చట్నీ అయితే చేశాను. మా పిల్లల్ని లేపి ఇంకా సండే కదా కొంచెం లేట్గా లేచారు. ఇంకా వెళ్ళి ఇక బ్రష్లు చేసుకొని రమ్మని అయితే పంపించాను. వాళ్ళు బ్రష్లు చేసుకొని వచ్చేటప్పటికి నేను ఫాస్ట్గా అయితే టిఫిన్ అయితే రెడీ చేసేయాలి. లేకపోతే అసలు గోల చేస్తారు మా వాళ్ళు. టుడే స్పెషల్ మీ ఇంట్లో ఏం టిఫిన్ తిన్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఆఫ్టర్నూన్ కర్రీ ఏం చేసుకున్నారో సండే స్పెషల్ చెప్పండి. నేనైతే ఇక దోశలు వేస్తుండగా ఈరోజు సండే కదా ఇంకా ఏం తెచ్చుకుందామంటే మా పిల్లలేమో చికెన్ తెచ్చుకుందాం అనేసి అన్నారు. నేను చికెన్ ఎందుకులే ఏమొద్దు అనేసి నేనైతే తలకాయ కూర అయితే తెమ్మని చెప్పాను మా వారికి. ఇక మేము కూడా దోశలు టిఫిన్ వేసుకొని తినేసిన తర్వాత మా వారికి అయితే తీసుకొని రమ్మని చెప్పిన తలకాయ కూర తీసుకొని వచ్చారు. 1.5 kg 600 అయితే పడిందంటండి. మాకేమో చికెన్ ఇష్టము, మా మమ్మీకేమో తలకాయ ఇష్టం. మా మమ్మీతేమో వద్దంటే తలకాయ కొనుక్కున్నది. మా అబ్దు అన్న తలకాయ కూడా తెచ్చిరు. వాళ్ళు వండుకొని వాళ్ళే తిన్నాడు. ఫ్రెండ్స్ మేమైతే ఏం తినలేదు. గ్రేవీతో తిన్నా. గ్రేవీ అయితే బాగున్నది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. ఫస్ట్ టైం నేను వాయిస్ ఇస్తున్నా. నా వాయిస్ ఎట్లున్నదో చెప్పండి. నేను బాగా మాట్లాడుతున్నానా? మా వాడు ఫస్ట్ టైం వాయిస్ ఇస్తా అంటుండు వీడియోకి. మమ్మీ నేను కూడా వీడియోకి వాయిస్ ఇస్తాను, నువ్వే కదా ఎప్పుడు చెప్తావు, నేను కూడా ఒకసారి ట్రై చేస్తా అన్నాడు. అందుకనేసి నేను సరేలే వాయిస్ నువ్వు చెప్పైతే నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అని చెప్పాను. మా ధీరజ్ మళ్ళీ మా వాయిస్ ఇస్తా అంటుండు, వినండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, ఫైనల్ అయితే ఇవ్వండి కర్రీ చేశాను. కర్రీ ఇప్పుడు వాళ్ళైతే మా పిల్లలు అయితే ఏం తినలేదు. మా సార్ అంటారా, మా సార్ అసలు తినరు కర్రీ. నేను ఒక్కదాన్నే తినాల్సి వచ్చింది మొత్తం కూర అంతా. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో ఆఫ్టర్నూన్ కామెంట్లో చెప్పండి. బాయ్.